కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముద్రగడ పద్మనాభం గారు నిన్న తుది శ్వాస విడడం జరిగింది. ఇవాళ ఆయన మరణం అనేది కేవలం వారి కుటుంబ సభ్యులకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానికానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బే రాజకీయం అయిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మీద నిలబడి నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంతో పోరాడుతూ అవినీతికి తలవంచకుండా ఆయన చూపించినటువంటి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే కాపు పోరాట యోధుడిగా ఇవాళ ఆయన్ని చాలా మంది పేర్కొంటారు. అక్కడ కాపు పోరాటం అని చెప్పడంలో ఒక కులాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ ఆ కుల ప్రస్తావన వెనుకాల మానవీయతకే పెద్దపీట వేసి ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి తీరు అందరూ ప్రశంసించాల్సినటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఆయన పుట్టినటువంటి కులంలో పేద కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఒక మానవీయతకు పెద్దపీట వేశారు తప్పితే వెనుకబాటుతనంతో కుల వివక్షణ కానీ కుల వైషమ్యాలను కానీ ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు చేయలేదు. ఇది స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడికి పాదాభివందనం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి కష్టకాలంలో భగవంతుడు తోడుగా ఉండి వాళ్ళకి ఈ కష్ట పరిస్థితుల్లో నుంచి ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే వార్త విని మేమందరం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ రాజకీయ రంగంలో తనదంటూ తన ప్రభావాన్ని చూపడం మాత్రమే కాకుండా తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడు వారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి వారి తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఆ వారసత్వాన్ని అందుకుని 3 పర్యాయాలు ముద్రగడ గారు ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి ఎంపీగా ప్రజలకి సేవలు అందించినా కూడా తనదైన శైలిలో రాజకీయ రంగంపై ముద్ర వేసినటువంటి వారు ముద్రగడ పద్మనాభం గారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనమందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనమందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసుల్లో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించేటువంటి మనస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముద్రగడ పద్మనాభం గారు నిన్న తుది శ్వాస విడడం జరిగింది. ఇవాళ ఆయన మరణం అనేది కేవలం వారి కుటుంబ సభ్యులకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానికానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బే రాజకీయం అయిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మీద నిలబడి నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంతో పోరాడుతూ అవినీతికి తలవంచకుండా ఆయన చూపించినటువంటి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే కాపు పోరాట యోధుడిగా ఇవాళ ఆయన్ని చాలా మంది పేర్కొంటారు. అక్కడ కాపు పోరాటం అని చెప్పడంలో ఒక కులాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ ఆ కుల ప్రస్తావన వెనుకాల మానవీయతకే పెద్దపీట వేసి ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి తీరు అందరూ ప్రశంసించాల్సినటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఆయన పుట్టినటువంటి కులంలో పేద కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఒక మానవీయతకు పెద్దపీట వేశారు తప్పితే వెనుకబాటుతనంతో కుల వివక్షణ కానీ కుల వైషమ్యాలను కానీ ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు చేయలేదు. ఇది స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడికి పాదాభివందనం చేస్తూ
ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో భగవంతుడు తోడుగా ఉండి వాళ్ళకి ఈ కష్ట పరిస్థితిలో నుంచి ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే వార్త విని మేమందరం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ రాజకీయ రంగంలో తనదంటూ తన ప్రభావాన్ని చూపడం మాత్రమే కాకుండా తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడు వారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి వారి తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఆ వారసత్వాన్ని అందుకుని 3 పర్యాయాలు ముద్రగడ గారు ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి ఎంపీగా ప్రజలకి సేవలు అందించినా కూడా తనదైన శైలిలో రాజకీయ రంగంపై ముద్ర వేసినటువంటి వారు ముద్రగడ పద్మనాభం గారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనమందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనమందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసుల్లో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించేటువంటి మనస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముద్రగడ పద్మనాభం గారు నిన్న తుది శ్వాస విడడం జరిగింది. ఇవాళ ఆయన మరణం అనేది కేవలం వారి కుటుంబ సభ్యులకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానికానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బే రాజకీయం అయిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మీద నిలబడి నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంతో పోరాడుతూ అవినీతికి తల వంచకుండా ఆయన చూపించినటువంటి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే కాపు పోరాట యోధుడిగా ఇవాళ ఆయన చాలా మంది పేర్కొంటారు. అక్కడ కాపు పోరాటం అని చెప్పడంలో ఒక కులాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ ఆ కుల ప్రస్తావన వెనుకాల మానవీయతకే పెద్దపీట వేసి ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి తీరు అందరూ ప్రశంసించాల్సినటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఆయన పుట్టినటువంటి కులంలో పేద కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఒక మానవీయతకు పెద్దపీట వేశారు తప్పితే వెనుకబాటుతనంతో కుల వివక్షణ కానీ కుల వైషమ్యాలను కానీ ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు చేయలేదు. ఇది స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడికి పాదాభివందనం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో భగవంతుడు తోడుగా ఉండి వాళ్ళకి ఈ కష్ట పరిస్థితిలో నుంచి ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే వార్త విని మేమందరం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ రాజకీయ రంగంలో తనదంటూ తన ప్రభావాన్ని చూపడం మాత్రమే కాకుండా తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడు వారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి వారి తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఆ వారసత్వాన్ని అందుకుని 3 పర్యాయాలు ముద్రగడ గారు ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి ఎంపీగా ప్రజలకి సేవలు అందించినా కూడా తనదైన శైలిలో రాజకీయ రంగంపై ముద్ర వేసినటువంటి వారు ముద్రగడ పద్మనాభం గారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనమందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో
మనం అందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసుల్లో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించేటువంటి మనస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరు.